పనిచేయనున్నాయి. రద్దయిన 500, 1000 రూపాయల నోట్లు పనిచేయవని ప్రధాని మోడీ చెప్పడంతో ఏటీఎంల వద్దకు పరుగులు పెట్టారు జనం. ఇప్పటికే అన్ని ఏటీఎంలలో కొత్త నోట్లు నిల్వ చేసినట్లు తెలిపారు. రెండు రోజుల విరామం అనంతరం ఇవాళ్టి నుంచి పనిచేయనున్నాయి ఏటీఎంలు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని మంగళవారం రాత్రి సంచలన ప్రకటన చేశారు ప్రధాని మోడీ. దీంతో పాటు 2 రోజులు ఏటీఎం సేవలు సైతం నిలిపివేస్తున్నట్లు తెలిపారాయన. 500, 1000 నోట్లు చెల్లబోవంటూ కేంద్రం ప్రకటించిన మరుక్షణం అందరిలోనూ ఒకటే ఆందోళన. ఏటీఎంలు పనిచేయవని తెలిసి అంతా ఉరుకులు పరుగులు. ఎక్కడ చూసినా చాంతాడంత క్యూలైన్లే. అప్పటికే కొన్ని చోట్ల క్యాష్ అయిపోవడం, మరికొన్ని చోట్ల మిషన్లు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు జనం. ముఖ్యంగా 100 రూపాయల నోట్లకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఏటీఎంల్లో కూడా 100 నోట్లు నిండుకున్నాయి. కేంద్రం ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడంతో 2 రోజుల పాటు సమస్యలు ఎదుర్కొన్నారు ప్రజలు. నిర్ణయం తీసుకోవడం కరెక్టే, కానీ దీని విషయంలో సాధక బాధలు కొంతమంది సామాన్య ప్రజానీకము, మధ్యతరగతి ప్రజానీకము యొక్క వాళ్ళ కష్టాలను నష్టాలను కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతే బాగుంటుంది. ఇప్పుడు మళ్లీ తెరుచుకోనున్నాయి ఏటీఎంలు. ఇప్పటికే మెషిన్లలో కొత్త నోట్లు ఉంచామని ఎలాంటి అనుమానాలు లేకుండా ఉపయోగించుకోవచ్చంటున్నారు బ్యాంక్ అధికారులు. మరోవైపు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఏటీఎంలలో 50 రూపాయల నోట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఇదే సమయంలో మరో వెసులుబాటు కల్పించింది కేంద్రం. ఇతర బ్యాంకుల ఏటీఎంలను వినియోగిస్తే ఎలాంటి సర్ఛార్జీలు ఉండవని వెల్లడించింది. 500, 1000 నోట్ల రద్దుతో ఏటీఎంల నుంచి రోజుకు 2000 రూపాయలు, ఆ తర్వాత 4000 రూపాయలు మాత్రమే డ్రా చేసుకునే పరిమితి విధించడంతో ఈ వెసులుబాటు కల్పించింది. కేంద్రం తాజా నిర్ణయం సామాన్యులకు కాస్త ఊరట కలిగించే విషయమే.